మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన. కీర్తన 121 కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుకుందాం. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 7వ వచనం అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందునటువంటి ప్రియమైన వారులారా, ఆరాధన అంటే మన ప్రభువును హెచ్చించడమే, పలువురిలో ప్రశంసించడం, పొగడడం, కొనియాడడం, మనోపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. ఆయన మన దేవుడై ఉన్నాడు. అనుదినం మన యాత్రా జీవితంలో ఎన్నో గొప్ప మేలులను, ఉపకారాలను ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలముగా ఈ స్పృహను మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. మనం చదువుకున్నటువంటి కీర్తన యాత్రా కీర్తన. చెదిరిన ఇశ్రాయేలీయులు ఆయా స్థలాలలో నుండి యెరూషలేమునకు వారు యాత్రలు చేసేవారు. ఆ యెరూషలేమునకు ప్రయాణమైనప్పుడు వారి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది గనుక, అప్పటి కాలములో ఇప్పుడున్న సౌకర్యాలు లేవు గనక కాలినడకన, గాడిదల మీద, గుర్రముల మీద వారికి ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలను ఆధారం చేసుకొని వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ యాత్ర చేసే సమయంలో వారు ప్రభువుని స్తుతిస్తూ, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలను ఆలకిస్తూ వారు యాత్ర చేసేటువంటి వారిగా ఉన్నారు. ఆ యెరూషలేముకు వారు యాత్ర చేసి ప్రతి అపాయము నుంచి తప్పింపబడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఈనాడు మనము దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ ఇశ్రాయేలు, మనం కూడా యాత్రలోనే ఉన్నాం. పరమ యెరూషలేము, నూతనమైన యెరూషలేమునకు ఈ జీవిత యాత్ర గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన యాత్రా జీవితంలో కూడా అనేకమైన అపాయాలు ఉన్నాయి. ఈ ప్రయాణం ఎంతో సుదీర్ఘం, కష్టం. అందుకే యాత్రా జీవితంలో ఆయన మనకిచ్చినటువంటి కీర్తనలు, అనుభవాలను కీర్తనలుగా మార్చి ఆయనను స్తుతిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ దినం ఇక్కడ మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మహాకృపయే. ఏ అపాయమును రాకుండా
యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అన్నాడు. ఈ ప్రపంచంలో లెక్కలేనన్ని అపాయాలు ఉన్నాయి, ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైన స్థితిగతులు మానవులకు ఏర్పడుతున్నాయి. దేవుని పిల్లలు కూడా అందులో నలిగిపోతూ ఉన్నారు. అంతేకాదు మన అపరాధాలు, దోషాలు, పాపాలు మనకు లెక్కలేనన్ని అపాయాలను కలగజేస్తూ ఉన్నాయి. కీర్తన 40వ కీర్తన 12వ వచనం చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషాలే నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు. అపాయాల మధ్య మునిగిపోయాడు. చుట్టూ అపాయాలే ఉన్నాయి. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ఆ అపాయాలలో ఉపాయం లేకుండా నలిగిపోతా ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యాత్రికునికి ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది. ఈనాడు మన చుట్టూ లెక్కలేని అపాయాలు మనకున్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారికి, ఆయన నామాన్ని విశ్వసించిన వారికి వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అపాయాలు వస్తే ఏంటి నష్టం? అపాయాలుంటే ఉండనివ్వండి, నాకేమన్నా కీడు కలుగుతుందా, హాని కలుగుతుందా అనుకోకూడదు. అపాయం అంటేనే ప్రమాదం. దాని వలన కీడు కలుగుతుంది, హాని కలుగుతుంది. కొన్ని సందర్భాలు నాశనము కూడా సంభవిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 14:32. అపాయము రాగా భక్తిహీనుడు నశించును అన్నాడు. ఒక్క అపాయానికే భక్తిహీనుడు నశిస్తే మరి లెక్కలేనన్ని అపాయాలు చుట్టుముట్టుకుంటే అతని పరిస్థితి ఏంటి? అయితే మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము గలదు అన్నాడు. నీతిమంతుడంటే యెహోవా యందు భయభక్తులు గలవాడే. భక్తిహీనుడు యెహోవాను నమ్మడు, యేసుని విశ్వసించడు. అపాయాలలో కాడిని, కీడును కొని తెచ్చుకొని నశించేటువంటి వాడిగా ఉంటాడు. కానీ ప్రభువుని నమ్మి ఆయన్ని ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడు? 19వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ జీవసాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అన్నాడు. అంటే అపాయము రాదు అని కాదు, అపాయం వచ్చినా దేవుడు ఉపాయం ఇచ్చి ఆ అపాయము వలన ఏ కీడు తగలకుండా, హాని కలగకుండా, నశించకుండా నీతిమంతుణ్ణి కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావా? ఈ ప్రపంచంలో లెక్కలేనన్ని అపాయాలున్నాయి. పాపిగా, భక్తిహీనుడిగా అపాయాలు నిన్ను చుట్టుకుంటే నువ్వు నశిస్తావు. నాశనానికి, నరకానికి, ఆరని అగ్నికి వెళ్తావు. అక్కడ భయంకరమైన కటిక చీకటి, ఏడ్పు, పళ్ళు కొరుకుట, మూలుగుట ఉంటుంది. ఆ భయానకమైన స్థితి నుంచి తప్పించడానికే మనకు రావలసినటువంటి శిక్షను, మనల్ని చుట్టుముట్టి నశింపజేసిన అపాయాలను ప్రభువు ఎదుర్కొన్నాడు. తన శరీరమందు తానే మన పాపములకు రావాల్సిన శిక్షను భరించి మనల్ని విమోచించాడు. బుద్ధిమంతుడవైతే రానున్న అపాయాన్ని చూచి దాగుకోవలసిన వాడివిగా ఉన్నావు. సామెతలు
3వ వచనం చదవండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అన్నాడు. సిలువ వేయబడిన 2 దొంగలలో ఒకడు యోచించాడు, నీవు నేను ఇదే శిక్షావిధిలో ఉన్నాము, ఆయనైతే ఏ నేరము చేయలేదని ఆయనను అంగీకరించాడు. ఆయనకు విజ్ఞాపన చేశాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. వాడు బుద్ధి కలిగి ఆపద నుంచి తప్పించుకున్నాడు, నరకములో పడకుండా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెక్కల కింద తను తాను దాచుకున్నాడు. అందుకే నేడు నీవు నాతో పరదైసులో ఉండు అని అతనితో ప్రభు చెప్పాడు. మరొక దొంగ అయితే జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు, ఏమాత్రం యేసు గురించి యోచన చేయలేదు. నీవు రక్షకుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ముల కూడా రక్షించు అని ఇంకా వెటకారంగా ఎగతాళిగా ఆయనను అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఆ జ్ఞానం లేనితనం, బుద్ధి లేనితనం ఆపదలో పడేటట్టు చేసింది. అతడికి వాగ్దానం లేదు, ఇక్కడ కన్ను మూశాడు, నిత్యమైన అపాయం ఆపదలో చిక్కుకున్నాడు, ఎన్నడూ బయటికి రాకుండా ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం ప్రియులారా! ఈనాడు మనం ఎంత ధన్యులం. అపాయాలన్నిటికంటే ప్రమాదమైన అపాయం పాపము వలన వచ్చు జీతం. ఆ మరణము నుంచి మనల్ని విమోచించాడు. ఇంకా యాత్రా జీవితంలో ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు. రక్షణ పొందిన వారందరూ ధన్యులు. అందుకే ఆయన ఆలయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మౌనంగా ఉండకూడదు. రక్షణ లేకపోతే ఇప్పుడే ప్రభువుని అంగీకరించు. ఒకవేళ రక్షించబడి ఉంటే నువ్వు గుర్తించు, నీ యాత్రా జీవితంలో అనేకమైన అపాయాల నుంచి ఆయన నిన్ను తప్పించాడు. 23వ కీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, ఎలాంటి పరిస్థితులు, స్థితిగతులు, ఘోరాంధకార లోయలైనా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కీర్తన 23లో 4వ వచనం చదవండి. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దండము నన్ను. రక్షించబడిన వారి జీవితాలలో ఎన్నో అపాయాలు ఉన్నాయి. అయితే మనం ఎందుకు ఆయనకు ఆరాధన చేయాలంటే, గాఢాంధకార లోయలలో కూడా మనం సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. 91వ కీర్తనలో ఆయనను ఆశ్రయించి నమ్ముకున్న వారికి ఉన్న అపాయాలన్నిటి నుంచి ఆయన తప్పిస్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి సహాయం చేయండి. కీర్తన 91 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. చూడండి, వేటకాని ఉరి అన్నాడు. సాతాను విశ్వాసులకు ఉరులను వడ్డుతున్నాడని దేవుని వాక్యంలో ఉంది. ఉరిలో ఆయన పడకుండా మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. నాశనకరమైన తెగులు, ఎన్ని భయంకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి ప్రపంచంలో. మొన్నటికి మొన్న కరోనా 2వ వేవ్, మొదటి వేవ్, ఇప్పుడు 3వ వేవ్ కూడా సిద్ధంగా ఉంది. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను, ఎందుకంటే వారు దాక్కుంటున్నారు, ఆయన రెక్కల కింద ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు. అంతేకాదు 6, 7 కూడా చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను,
ఆ చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకయుందువు. నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. అపాయాలన్నిటి నుంచి విమోచించే దేవుడు. వేటకాని ఉరి, నాశనకరమైన తెగులు, రాత్రి అందు భయం, పగటి వేళ బాణం, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నములో పాడు చేయు రోగం, ఏదైనా అపాయాలు నీ పక్కన 1000 మంది పడుతున్నారు, నీ కుడి పక్కన 10,000 మంది కొలుతున్నారు, కానీ నీకు అపాయము కలగదు అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను నివాసంగా చేసుకున్న దేవుని బిడలకు అపాయము సంభవింపదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. అందుకు ప్రభువును మనం స్తుతించాలి. 10వ వచనం చదవండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము. మరి ఇన్ని శ్రేష్టమైన వాగ్దానాలు మనకిచ్చి మనల్ని విమోచిస్తున్న ప్రభువును ఆరాధిస్తున్నామా? దేవా, నా రక్షణకై స్తోత్రం. నాకు కలిగిన వ్యాధి, బాధ, ఆపద, ఆర్థిక ఇబ్బంది, అనేకమైన వాటి నుంచి నన్ను విడిపించావు. ఏ కీడు, నాశనం, హాని కలగకుండా తప్పించావు. నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఆయన స్తుతిస్తున్నావా? షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ అపాయము తగలకుండా అగ్ని గుండంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అగ్నివాసన నంటకుండా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇలాంటి భయానక శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత ప్రశస్తమైన దేవుడు! అపాయాలన్నిటినీ తరిమి ఆశీర్వాదం ఇచ్చి ఆనందంతో నింపుతూ ఆయన ఆలయానికి సమకూర్చాడు. అందుకే మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఆరాధన చేయాలి, ఆనందంతో చేయాలి, మనపూర్వకంగా చేయాలి. అవును ప్రభా, నువ్వెంతో గొప్పవాడవు, అపాయాల నుంచి విడిపించేవాడు. భయంకరమైన అపాయమైన నరకం నుంచే విడిపించావు. నా యాత్రా జీవితంలో ఎదురవుతున్న భయానకమైన పరిస్థితుల నుంచి తప్పిస్తూ, ధైర్యం ఇస్తూ నడిపిస్తూ ఉన్నావు. నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో ఇదిగో సమాజం మధ్య ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ కొన్ని తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక.